అతి భారీ వర్షాల వల్ల జరిగిన నష్టానికి తక్షణ సహాయం కింద నిధులు విడుదల చేసింది ప్రభుత్వం. 200 కోట్లు రిలీజ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కామారెడ్డి, మెదక్, నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఆసిఫాబాద్, సిరిసిల్ల జిల్లాలకు ఒక్కో జిల్లాకు 10 కోట్లు రిలీజ్ చేసింది. మిగిలిన 26 జిల్లాలకు 5 కోట్లు మంజూరు చేసింది. రోడ్ల రిపేర్లు, బ్రిడ్జిలు, ఇతర పనుల కోసం నిధులు ఉపయోగించాలని కలెక్టర్లను ఆదేశించింది. ఇదే విషయంపై రేపు కేంద్రంతో చర్చలు జరపనున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సీఎం ఆదేశాలతో రేపు ఢిల్లీ వెళ్లనున్నారు బట్టి, తుమ్మల. భారీ వర్షాలతో జరిగిన ఆస్తి నష్టాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు. అలాగే యూరియా సరఫరా సమస్యలపైన కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఇతర వ్యవసాయం, ఉద్యాన సమస్యలపై చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, చెప్పండి, సర్కార్ వరద సహాయం పైన అప్డేట్స్ ఏంటి? మమత, ఏదైతే ఈ మధ్య కాలంలో భారీ వర్షాలు పడ్డాయో, ఈ భారీ వర్షాల కారణంగా ఒక్కసారిగా వరదలు రావడంతో చాలా అంటే ఈసారి పడ్డటువంటి వర్షానికి ఈ ఆస్తి నష్టం అనేది బాగా జరిగింది. ఇక కామారెడ్డి తర్వాత మెదక్ ఈ ఏరియాలలో దీనివల్ల ఎక్కువగా ఆస్తి నష్టం జరిగింది. సో కొన్ని కాలనీలలో అయితే మొత్తం నీళ్లు నిలిచిపోవడంతో, కొన్ని తాండాలలో నీళ్లు నిలిచిపోవడంతో ఆ తాండాలు, కాలనీలు మనకు వాగుల్లా తలపించినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. సో దీనివల్ల పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ప్రాణ నష్టము అంతగా జరగనప్పటికీ కొంత ప్రభుత్వం ముందస్తుగా అలర్ట్ కావడము, ఎప్పటికప్పుడు ఈ సహాయక చర్యలు చేపట్టడంతో అంతగా ప్రాణ నష్టం జరగకున్నప్పటికీ ఆస్తి నష్టం అనేది జరిగింది. కాబట్టి దీనికి సంబంధించిన దాని మీద నిన్న సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. తర్వాత అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఏ జిల్లాలో ఎంత నష్టం జరిగింది, పంటలు ఎంత నష్టపోయాయి, తర్వాత అక్కడ ఉన్నటువంటి రోడ్లు ఎంత డ్యామేజ్ అయ్యాయి, కాలనీలు, తండాలు, ఇట్లా ఓవరాల్గా దీనికి సంబంధించినటువంటి దాంట్లో పూర్తి స్థాయిలో కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి డైరెక్ట్గా వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ తెలుసుకోవడం, తర్వాత ఎంత నష్టం జరిగింది, జిల్లాల వారీగా ఎంత నష్టం జరిగింది, పంటలు ఎంత నష్టం జరిగాయి, మిగతాకి సంబంధించినటువంటి రోడ్ల డ్యామేజ్ ఎంత అయింది, ఇంకా ఇట్లా ఓవరాల్గా విడివిడిగా దానికి సంబంధించి ఈ నష్టం దాని మీద పూర్తి స్థాయిలో ఒక నివేదిక తయారు చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు నిన్న కలెక్టర్లకు జారీ చేశారు. ఇక దానికి సంబంధించి నిన్న నిన్న జరిగినటువంటి సమీక్షలోనే ఏదైతే ఎక్కువగా వర్షాలు పడ్డాయో, ఎక్కువగా ఈ నష్టం జరిగిందో ఆ జిల్లాలకు సంబంధించి ఒక్కో జిల్లాకు 10 కోట్లు, తర్వాత మిగతాగా సాధారణ వర్షపాతం పడ్డటువంటి జిల్లాలకు 5 కోట్లు నిధులు విడుదల చేస్తామని చెప్పేసి నిన్న సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అందులో భాగంగానే కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించినటువంటి నిధులు కూడా, అంటే ఎక్కువగా వర్షాలు పడి ఎక్కువగా నష్టం జరిగినటువంటి జిల్లాలకు ఒక్కో జిల్లాకు 10 కోట్లు, మిగతా 26 జిల్లాలకు 5 కోట్ల చొప్పున నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే జీవో విడుదల చేసింది. అయితే ఇందులో మనకు ఈ 10 కోట్లకు ఉన్నటువంటి దాంట్లో ఒక్కో జిల్లాకు 10 కోట్లు విడుదల చేసిన దాంట్లో కామారెడ్డి, తర్వాత మెదక్, నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఆసిఫాబాద్, సిరిసిల్ల, సో ఈ జిల్లాలకు 10 కోట్ల చొప్పున నిధులు విడుదల చేశారు. ఇక మిగతా 26 జిల్లాలకు 5 కోట్ల చొప్పున నిధులు విడుదల చేశారు. ఇవి తక్షణ సహాయం కింద దీనితోని అక్కడ ఉన్నటువంటి ఇప్పటికిప్పుడు తాత్కాలికంగా మరమ్మతులు చేసిన వాటిని వెంటనే మరమ్మతులు చేయాలి. ఈ రోడ్లకు సంబంధించి కూడా దాదాపు 1100 ఏరియాలలో ఈ రోడ్లు అనేవి డ్యామేజ్ జరిగినాయి. ఇటు హైవేలు డ్యామేజ్ జరిగాయి, తర్వాత గ్రామీణ ప్రాంతాల రోడ్లు కొట్టుకుపోయాయి, చెరువులు పెద్ద ఎత్తున చెరువులు, వాగులు నిండడంతో అక్కడ ఉన్నటువంటి కట్టలు ఒక్కసారి తెగిపోవడంతో, ఒక్క రోడ్ల మీదకి నీళ్లు రావడంతో రోడ్లన్నీ కూడా ఎక్కడక్కడ కొట్టుకుపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇట్లాంటి వాటికి వీటితో పాటు ఇక కొన్ని ఏదైతే విద్యుత్ స్తంభాలు ఉంటాయి, విద్యుత్ స్తంభాలకు సంబంధించి, కొన్ని ట్రాన్స్ఫర్లకు సంబంధించి, తర్వాత కొన్ని బ్రిడ్జిలకు సంబంధించి, ఇట్లా ఈ వరదల కారణంగా ఎక్కడెక్కడైతే నష్టం జరిగిందో ఆ నష్టానికి సంబంధించిన దాంట్లో తాత్కాలికంగా మరమ్మతులు చేసుకోవడానికి కోసం పూర్తి స్థాయిలో ఈ తక్షణ సాయం కింద ప్రభుత్వం ఈ 200 కోట్లను విడుదల చేసింది. ఇక వీటితో పాటు ఏదైతే ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ నష్టానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సహాయం కూడా కోరాలని చెప్పేసి నిన్ననే సీఎం సమీక్షలో అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్లకు పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంత నష్టం జరిగింది,
పంటలకు సంబంధించి ఎంత నష్టం జరిగింది, ఏ రోడ్లకు సంబంధించి ఎంత నష్టం జరిగింది, మిగతా అంశాలకు సంబంధించి ఏ దాంట్లో ఎంత నష్టం జరిగింది, తర్వాత ప్రాణ నష్టం ఎంత జరిగింది. ఇట్లా ఈ వరదల కారణంగా భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఎంత నష్టం జరిగింది అనే దాని మీద ఒక సమగ్ర నివేదిక తయారు చేసి రేపు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సో వీళ్ళిద్దరు కూడా రేపు ఢిల్లీకి వెళ్తున్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రంలో జరిగినటువంటి ఈ నష్టం సంబంధించి వివరించనున్నారు. సో దాంతోపాటు ఇక రాష్ట్రానికి ఆర్థిక సహాయం కూడా, ఏదైతే నష్టం జరిగిందో ఈ నష్టానికి సంబంధించి సహాయం కూడా కేంద్రం నుంచి ఇవ్వాలని చెప్పేసి కోరే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఇక వ్యవసాయానికి సంబంధించి ఈ మధ్యకాలంలో యూరియా విషయంలో కొంత రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో ముందు నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం యూరియా కావాలని చెప్పేసి కేంద్రాన్ని కోరుతా ఉన్నది. ఈ అంశంలో కూడా రేపు ఢిల్లీలో వ్యవసాయ శాఖ మంత్రితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కేంద్ర మంత్రులను కలిసి ఈ అంశాల మీద చర్చించే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఇక మేజర్గా అయితే ఈ వరదల వల్ల జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో దానికి సంబంధించి గత సంవత్సరం కూడా ఈ వరదల వల్ల నష్టం జరిగింది. అప్పట్లో కూడా కేంద్రానికి లేఖ రాశారు, కేంద్ర సహాయం కూడా కోరారు. మరి గత సంవత్సరంలో దానికి సంబంధించినటువంటి నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వము ఎట్లా వ్యవహరించింది, ఈసారి మరి ఇస్తుందా లేదా, దీనికి సంబంధించి ఎంత రాష్ట్రం నుంచి ఎంత అడిగే అవకాశం ఉంటుంది ఏంది అనేది పూర్తి స్థాయిలో ఒక నివేదిక తయారు చేసుకుని రేపు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఢిల్లీకి వెళ్ళి ఈ నష్టానికి సంబంధించినటువంటి పరిహారం కూడా ఇవ్వాలని చెప్పేసి కోరే అవకాశం అయితే కనబడుతుంది. సో ముందస్తు జాగ్రత్తలు, తర్వాత ఎక్కడెక్కడైతే నష్టాలు జరిగాయో ఈ నష్టానికి సంబంధించినటువంటి పరిహారము సో ప్రభుత్వం ఎప్పటికప్పుడు అందిస్తూనే ప్రజలకు అండగా ఉంటూ ఒక విధంగా భరోసానిస్తూ నష్టపోయినటువంటి పంటలకు సంబంధించి కూడా పరిహారం ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటుంది. దానికి సంబంధించి అటు కేంద్రాన్ని కోరిన తర్వాత కేంద్రం స్పందిస్తుందా లేదా, కేంద్రం నుంచి నిధులు వస్తాయా లేదా, దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ పంట నష్టానికి, తర్వాత ఈ ఆస్తి నష్టానికి, మిగతా అంశాలకు సంబంధించి ఇప్పటికే ఈ ప్రాణ నష్టానికి సంబంధించిన దాంట్లో ఒక్కో కుటుంబానికి 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇప్పటికే ఆల్రెడీ ప్రభుత్వం ప్రకటించింది. సో మిగతా అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏ దానికి ఎంత ఇచ్చే అవకాశం ఉంటుంది అనే దాని మీద ఈ కేంద్ర మంత్రులను కలిసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దీని మీద పూర్తి స్థాయిలో మరొక ప్రకటన చేసే అవకాశం అయితే ఉంటుంది మమత.